గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పిలుపు మేరకు చిట్టమూరు మండల వైసీపీ కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి సూచనలతో చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బివి రమణయ్య ఆధ్వర్యంలో చిట్టమూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కొత్తగూడ సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం మండల కేంద్రమైన చిట్టమూరులో వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మండల పరిషత్ ఉపాధ్యక్షులు బివి రమణయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల నేతలు పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువత అధ్యక్షులు మాతిరెడ్డి సుధీర్ రెడ్డి, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షులు వాకాటి అశ్విన్ రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ దువ్వూరు లోకేష్ రెడ్డి, జెడ్పీటీసీ చిప్పల వెంకటయ్య, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, సంక్రాంతి కస్తూరయ్య, గంగాల రమణయ్య, ఆశ శ్రీనివాసులు, అనిల్ రెడ్డి, పక్కిరయ్య, రమేష్, రాజేష్ రెడ్డి, హరినాథ్, అకీం మునయ్య, టి మణి, బద్దిగ శ్రీనివాసులు, ఆశా మధు, నెల్లిపూడి రమణయ్య, గుమ్మిడి వెంకట రమణయ్య, వల్లిపి మల్లికార్జున, బందిరి పోలయ్య, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈరోజు పార్టీ ఆవిర్భావ సందర్భంగా చిట్టమూరు హెడ్ క్వార్టర్ ప్రాంతం బిఎన్ గారి ఆధ్వర్యంలో 15వ సంవత్సరం పూర్తి కావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మన పార్టీ ఇంకా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేని లోటు రాష్ట్రం మొత్తం ప్రజలు అందరికీ కలుస్తుంది. ఎందుకంటే సంక్షేమం ఆగిపోయింది, ఎక్కడా లేదు. నగదు ప్రజలకి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మళ్లీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలా తీసుకుంటున్నాం. తర్వాత కార్యక్రమం రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ 15 సంవత్సరాల క్రితం ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచే పేద బడుగు బలహీన వర్గాల్లో ఎనలేని సంతోషం. మనల్ని కాపాడే నాయకుడు పుట్టాడుగా, వస్తున్నాడు, పార్టీ పుట్టింది మన కోసమని ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్న దినం అది. అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వీరంతా ఆయన అడుగులో అడుగు వేసి పార్టీకి ఎనలేని కృషి చేశారు. దురదృష్టవశాత్తు ఈయన పసి వయసు కావటం, అప్పట్లో స్వాములు తినే స్వాములు ఉండినారు కాబట్టి రాష్ట్ర విభజన జరిగిన వెంటనే కొంతమంది మేధావులు ఉదరగొట్టారు. ఏమని, రాష్ట్రం సీనియర్ అనుభవం ఉన్న ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఉన్నాము, మనం కొత్త ఆయన వస్తే ఆయన ఏం చేయలేడు అన్నట్టుగా అప్పట్లో ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడిని నమ్మి ప్రజలు కొంచెం తేడాతో తెలుగుదేశం గెలిపించడం అయ్యింది. ఆ ఎలక్షన్ లో కూడా ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు, నేను మారాను అంటే నేను అంతకుముందు దుర్మార్గుడిని, నేను ఇప్పుడు మారాను, నాకు ఇది చివరి అవకాశం 2014లో అడిగిన మాటలు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి, వాళ్ళ మీడియా మభ్యపెట్టి ప్రజల్ని ఉదరగొట్టి ఆ పార్టీ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ప్రజల్ని ఎత్తిన దోపిడీ పెట్టారు 2014 నుంచి 19 వరకు. వాళ్ళ దోపిడీ, అరాచకత్వం, ప్రజలు విసిగిపోయి నమ్మి మోసపోయినామనే దాంతో 2019లో మన జగన్ గారిని గెలిపించడం జరిగింది. మన ప్రభుత్వంలో పేద బడుగు బలికని ఎస్సీ, ఎస్టీ, బీసీ పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సహాయం చేయమన్నారు. ఆయనే స్వయంగా వాళ్ళ మనసులు మారుతాయి, మీరందరూ మీరు చేయండి అని అధికారులను నిర్దేశించి, నాయకులు కూడా మేము అందరూ కూడా సహకరించాం. వాళ్ళు కరుడు పెట్టిన మనసులు మారవు, అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. వాళ్ళు ఒక్కొక్కరు కొన్ని కుటుంబాలు ఆర్థికంగా లబ్ధి చేకూరి దాంతో నిలదొక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిలదొక్కున్న ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి, కానీ చేసిన సహాయాన్ని మర్చిపోయినారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు మర్చిపోయింది చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు
ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయంతో వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలగటం, బిడ్డల్ని చదివించుకోగలగటం, మంచి చదువులు చదవగలగటం, ఇవన్నీ జరిగి కొంచెం చేయూత ఆర్థికంగా అభివృద్ధి చెందే మార్గాన పయనిస్తా ఉన్నారు. సైమల్టేనియస్ గా అదేవిధంగా వ్యాపారస్తులు కూడా, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు బాగా జరుగుతుంది. అంటే ప్రజల మధ్య మన ఆర్థికంగా ఆయన ఇచ్చే రుణ సహాయం ఎన్ని విధాలా అందరికీ మేలు చేకూరుస్తా ఒక్కొక్కరు చిన్నగా మెట్టుగా ఆర్థికంగా బలపడుతున్న సమయంలో మళ్ళా ఎలక్షన్ రావటం, వాళ్ళ మీడియా మనల్ని ఎన్నో విధాలుగా అయిపోయింది, రాష్ట్రం అయిపోయింది, శ్రీలంకతో ఒకటి అయిపోయింది, ఇది నాశనం అయిపోయింది, పనికిరాదు అన్న విధంగా వాళ్ళ మీడియా ద్వారా చెప్పించి ప్రజల్ని మనసుల్ని డైవర్షన్ చేసి ఆయన ఇచ్చేదే కాదు అట్టన్నవాడు నేను ఇస్తాను అదేతో ఒకటి అనకూడదు. కానీ జగన్ కంటే నేను ఎక్కువ ఇస్తాను, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని చెప్పి ఈ ఆశావహులు పేదలు కొంతమంది వాళ్ళ మైండ్స్ మార్చి లోకల్ గా చాలా మంది మోసపోయి ఓట్లేస్తే గెలిచి ఇప్పుడు 10 నెలలు కావస్తుంటే ఒక్క బిడ్డకి కూడా సహాయం లేదు. ఏదో అప్పుడు వస్తున్న డబ్బులతో ఇక్కడ కాకుండా కాన్వెంట్ స్కూల్లో ఆర్థిక సహాయంతో వాళ్ళు బిడ్డలు చదివించుకుంటున్నారు. కాలేజీల్లో ఇప్పుడు పిల్లల్ని ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని మీరు ఇళ్లకెళ్ళని తరివేస్తున్నారు, డబ్బు కట్టలేదని. తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు, చెప్తాం కదయ్యా, మోసపోతాం కదయ్యా, బిడ్డలు కాలేజీలో తరివేస్తున్నారంటే పట్టించుకున్న నాదుడు లేదు. యువతకి మోసం చేశారు, మీకు 3,000 ఇస్తామన్నారు. ఇది నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి నెలకు 3,000 ఇస్తామన్నారు. ఒక పైసాలే, ఒక ఊసులే. 16-18 కాలేజీలు ఆయన మన వైద్య కాలేజీలు జగనన్న గారు తెస్తే కేంద్రంతో పోరాడి ఆ కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేదానికి చూస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆ కాలేజీలు కట్టబడేదానికి చూస్తున్నారు. గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకునే బిడ్డలకి ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే ఆ చదువులు మన పేద బడుగు బలహీన వర్గానికి సాధ్యమా? అదే కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలు అయితే వీళ్ళందరూ ఆ చదువులు చదివేదానికి కూడా అవకాశం ఉండాలి కదా. ఇలా ప్రతి వ్యవస్థని మోసం చేసి అందరినీ మోసం చేసిన ఆ ప్రభుత్వం మీద ఈ రోజు మన యువత సారథ్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం జరిగింది. ఈ రోజే మొదట శంఖారావం పూరించడం అయింది. పేద బడుగు బలహీన వర్గాలకి జగన్ గారు చెప్తున్నాడు, పతిత ద్వార భ్రష్టులార బాధ సర్ప ద్రష్టులార ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని అని ఆయన సేవ శంఖం పూరించి పేదల కోసం మళ్ళా ప్రజల్లోకి రావటం జరుగుతుంది. అందువల్ల ప్రజలంతా విషయం అర్థం చేసుకుని ఆయనకు ఎన్నుతుగా నిలిచి ఈ రాక్షస అమానుష ప్రభుత్వాన్ని ఇప్పటి నుంచే మీరు తరివేదానికి అందరూ ఒకటవుతారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ